పిల్లలకి ఈరోజు ఒక హెల్తీ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది ప్రిపేర్ చేశాను, మీకు కూడా చూపిస్తాను. నేను 3 ఐటమ్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను: జీడిపప్పు, బాదం పప్పు అండ్ పిస్తా పప్పు. మీరు కావాలనుకుంటే ఫుల్ మకాన్ అండ్ వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను జీడిపప్పుని మంచిగా రోస్ట్ చేసుకున్నాను, తర్వాత పిస్తా పప్పుని కూడా మంచిగా రోస్ట్ చేసుకుంటాను. నేను 1 వీక్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను, అంతకన్నా ఎక్కువైతే నేను వాడను. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. వీటిలో ఆయిల్స్ అన్నీ మంచిగా బయటకు వస్తాయి అనమాట, మంచిగా మనం రోస్ట్ చేసుకుంటే. సో ఆయిల్స్ అనేవి బయటకు వచ్చి పిల్లలకి బ్రెయిన్ హెల్త్కి కానీ మంచి హెల్త్కి కానీ ఇవి మంచిగా ఉపయోగపడతాయి. ఇది నాకు చాలా యూజ్ అయిందండి. వాళ్ళ కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా నాకు కొంచెం ఉపయోగపడినట్టు అనిపించింది. సో నేను అందుకే ఇవి ఫస్ట్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి వన్ ఇయర్ నుంచి కూడా నేను దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి 2 ఇయర్స్ అనమాట. వీటిని మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని బాగా ఆరబెట్టుకుంటాను. తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకుంటాను. ఇది చాలా మంచి పేస్ట్ అండ్ పౌడర్ లాగా మెదిగిపోవాలన్నమాట. ఎక్కడ పలుకు లేకుండా మెదగాలన్నమాట. సో ఎక్కడ పలుకు లేకుండా దీన్ని మంచిగా నేను పౌడర్ ఫామ్లోకి తెచ్చుకుంటాను. తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటాను అనమాట. గ్లాస్ జార్లో తీసుకొని దీన్ని బయటనా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. నేను రోజుకి 1 స్పూను దీన్ని యూస్ చేస్తూ ఉంటాను మా పిల్లలకి.